over the hills and far from mine. She's waiting for love to be. Hello everyone, welcome back to my channel India series episode number 6. If you have not yet watched my previous episode, first I watch cheyandi, and these videos were recorded in the month of February 2020. ఇప్పుడైతే శ్రీనిక ఫస్ట్ బర్త్డేకి గోల్డ్ కొనడానికి అయితే we came to GRT. The first shop we usually go is GRT because my in-laws really trust the quality of GRT and even I trust the quality of this place. సో ముందు ఇక్కడ చూసి తర్వాత వేరే షాప్స్కి వెళ్దాం అనుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే అక్కడున్న గోల్డ్ నెక్లెసెస్ అన్నీ ట్రై చేశాను అనమాట. అన్నీ చూశాను. ఇషితా ఫస్ట్ బర్త్డేకి కూడా కొన్నామండి. సో ఐ థాట్ ఓకే శ్రీనిక ఫస్ట్ బర్త్డేకి కూడా అలాగే కొందాము అని. ఎందుకో నేను అక్కడున్న డైమండ్ సెక్షన్లోకి వెళ్ళాను. Buying a diamond set was never in my mind. I never had a diamond set actually until now. I had uncuts but never diamond set అనమాట. కానీ ఎందుకో వెళ్ళగానే వాళ్ళు చూపించిన ఫస్ట్ 2-3 పీసెస్లో ఒక నెక్లెస్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకు అంత తొందరగా ఏమీ నచ్చేదు. అలాంటిది ఐ జస్ట్ లవ్ దిస్ పీస్ సో మచ్. ఎంత ఎలిగెంట్గా ఉందంటే ఇట్ డజంట్ డూ జస్టిస్ ఇన్ దిస్ వీడియో. బయట చాలా బాగుంది. సెంటర్లో 3 బిగ్ స్టోన్స్ అండ్ చుట్టూరు చాలా ఇంకొంచెం తక్కువ స్టోన్స్ వచ్చినాయి అనమాట. అండ్ యా ఇట్ లుక్స్ సో ఎలిగెంట్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఇఫ్ మై కిడ్స్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దే వాంట్ టు వేర్ దిస్ ఫ్రాక్స్ అండ్ ఆల్ దాట్ ఇట్ లుక్స్ సో ఎలిగెంట్ అనిపించింది రాదర్ దాన్ ఆల్ ద గోల్డ్ సెట్స్. అండ్ ఇది చూసిన తర్వాత అక్కడున్న అన్ని డైమండ్ సెట్స్ బయటకు తీయమన్నాను. కొన్ని అయితే దీనికంటే తక్కువ కాస్ట్ ఉన్నాయి బట్ నాకు ఏమీ నచ్చలేదు. అండ్ ఈ పర్టిక్యులర్ సెట్ మటుకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. దిస్ వాజ్ ప్రైజ్డ్ అరౌండ్ 5 lakhs. కానీ అప్పటికి నేనేమీ డిసైడ్ అవ్వలేదన్నమాట. చూసి అయితే వెళ్ళిపోయాం బికాస్ ఇంకా ఐ నీడ్ టు ఆస్క్ మై మామ్, మై పిన్ని, అత్తయ్యని అందరినీ కూడా అడిగి చూపించి తర్వాత అయితే డిసైడ్ అవుదాం అనుకున్నాను. ఐ థింక్ ద స్టోన్స్ ఆర్ లైక్ రియలీ గుడ్ క్వాలిటీ అండ్ దట్స్ వై ఇట్ వాస్ ప్రైస్ సో హై. సో ఎనీవేస్ అక్కడి నుంచి వీ వెంట్ టు కుకట్పల్లి ఏరియాకి వెళ్ళాను అనమాట. మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాలి బికాస్ టుమారో వీఆర్ లీవింగ్ టు చెన్నై అండ్ ఐ హ్యాడ్ టు కలెక్ట్ సమ్ క్లోత్స్ అని చెప్పేసి ఐ వెంట్ టు కుకట్పల్లి. మీరు నా లుక్ బుక్ వీడియో కనుక చూడకపోతే డూ చెక్అవుట్ మై లుక్ బుక్ వీడియో వేర్ ఐ షేర్డ్ ఖుషి కలెక్షన్స్. తనకి సంబంధించిన టైలర్ దగ్గర నేను కొన్ని క్లోత్స్ ఇచ్చాను అనమాట. సో అక్కడికైతే వెళ్ళాను. అండ్ డాడీ అండ్ గణేష్ అండ్ ద కిడ్స్ వేర్ యాక్చువల్గా ఐ థింక్ దే వర్ ఆల్సో విత్ మీ. సో యా అప్పటికి రెడీ అవ్వలేదు. దే వర్ టేకింగ్ టైమ్. అండ్ లోపల ఉన్న రూమ్లోకి వెళ్ళాను అనమాట వేర్ ఆల్ దిస్ పీపుల్ వేర్ డూయింగ్ work on the clothes. So chala baga anpichindi when I was seeing them doing, and they had the songs at the background, happy songs petkuni they were working. అండ్ ద కలెక్షన్ ఆల్సో వాజ్ సో గుడ్ అనమాట. అంటే ఇప్పుడున్న ట్రెండింగ్ అన్ని కలెక్షన్స్ చాలా మంచిగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ద పర్సన్ హూ వాజ్ రన్నింగ్ దిస్ was actually into IT anta, but then she was passionate about designing, so she left that and she's completely into this now. So I really like some of their collection. Again, this is Kushi's collection. I don't say if this Kushi's collection. I'm actually not sure, Shanti. I'm sorry. But idaithe tana tailor దగ్గరికి అయితే వెళ్ళాను. అండ్ ఇక్కడైతే నేను కొన్ని డ్రెస్సెస్ పికప్ చేసుకున్నాను. మోర్ ఆఫ్ దాట్ యూ విల్ బీ సీయింగ్ ఇన్ మై చెన్నై డైరీస్. నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు వాట్ ఆర్ ఆల్ ద అవుట్ఫిట్స్ ఐ వోర్. అండ్ ఆల్రెడీ పర్చేస్ చేసిన అవుట్ఫిట్స్ చూడాలంటే డూ చెక్అవుట్ మై లుక్ బుక్ వీడియో. మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. యా టూ మచ్ ఆఫ్ కోటా వేర్ ఆల్ ట్రెండింగ్. జస్ట్ వెయిటింగ్. ఆ తర్వాత డాడీ అండ్ గణేష్ వేర్ యాక్చువల్గా మీటింగ్ ద పూజారి ఆ ఏరియాలో. సో దే వర్ డూయింగ్ దట్ ఫర్ ద గృహప్రవేశానికి సంబంధించిన పూజ కోసం దే వర్ మీటింగ్ అనమాట. అండ్ దెన్ వీ వెంట్ టు మై పెదనాన్నస్ హౌస్, డాడీస్ ఎల్డర్ బ్రదర్స్ హౌస్. పెదనాన్న మీరు నా వీడియోలో వచ్చారు. మా పెదనాన్న వీడియోస్ చూస్తారో లేదో కూడా నాకు తెలియదండి, బట్ ఇట్ వాస్ నైస్ టు హ్యావ్ హిమ్ ఆన్ మై వీడియో. మా డాడీ కంటే ఇంకా ఎక్కువ గారాబం చేస్తారనమాట పెదనాన్న పిల్లల్ని. సో హ్యాపీగా కాసేపు పెదనాన్న ఇంట్లో టైం స్పెండ్ చేసి అగైన్ వీ కేమ్ బ్యాక్ హోమ్. Now here I would like to share something with you all which happened in that 2 to 3 days time lo anamata, where I was planning too much. Cheppan kada episode 1 or 2 lo where oka club house lo my in-laws inti దగ్గర stage measurements తీసుకున్నాం for the decoration cheyalani. It was getting too much anamata, that stress, outfits match avali. Only birthday aithe it's something else, but this is not only birthday kada. I had Grupravesam and then we had to go to Chennai, stamping, Tirupati, ante chala unnayandi without maid. So inta heavy workload తీసేసుకుని నేను extra hours పని చేసేసి, that too being a blogger, right?
ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట, బాగా చేయాలి అని. ఆల్రెడీ నాకు అంత పర్ఫెక్ట్గా ఉండడం అంటే చాలా ఇష్టం అండి, ఇప్పటి నుంచి కాదు చాలా ఇయర్స్ నుంచి. అదే ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఇంకొంచెం దాని గురించి ఆలోచించేసరికి ఇట్ లెడ్ టు వాట్ షుడ్ ఐ సే లాట్స్ ఆఫ్ ఇంపేషన్స్ అనమాట. ఇంపేషన్స్ అవుతే ఇట్ లీడ్స్ టు యాంగర్, అండ్ యాంగర్ లీడ్స్ టు సమ్ ఆర్ ది అదర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద హోమ్, డిస్కషన్స్. ఇదంతా అవుతా ఉంటే మామ్ జస్ట్ టోల్డ్ మీ సంథింగ్ అనమాట. షీ సెడ్, సింపుల్గా ఉండే వాళ్ళతోటి నువ్వు ఎంత సింపుల్గా ఉంటే అంత హ్యాపీగా ఉండగలుగుతావు అంది. అండ్ దెన్ దట్ లైక్ కైండ్ ఆఫ్ క్లిక్ మీ అనమాట, లైక్ వాట్ షీ సెడ్. I just felt that was so true. I was the reason for all of this. నా ఇష్టం కొద్దీ నేను ఎక్కువ స్ట్రెస్ అవుట్ అయిపోయి దట్ స్టార్టెడ్ షోయింగ్ ఆన్ ద రిలేషన్స్ అనమాట. సో అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను అనమాట, శ్రీనిక బర్త్డే కూడా గృహప్రవేశంతో పాటు చేసేద్దాము, ఇంకా సెపరేట్గా ఐ డిసైడెడ్ నాట్ టు ప్లాన్. దానికంటే ముందు నేను ఎల్లో ప్లానర్స్ని కాంటాక్ట్ చేశాను అనమాట. వాళ్ళతోటి బాగా డిస్కషన్స్ అయినాయి, బోల్డ్ అని డెకరేషన్స్ ఎతికాను, దానికి సంబంధించిన మ్యాచింగ్ అవుట్ఫిట్స్ చూడటం కానీ ఐ డిడ్ ఆల్ దట్. బట్ దెన్ ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. మెయిన్ రీజన్ ఏంటంటే ఇషితాకి అంత బాగా చేసాం కదా, శ్రీనికాకి కూడా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఐ వాజ్ ప్లానింగ్, బికాస్ ఇద్దరు పిల్లలకి డిఫరెన్స్ ఉండకూడదు అని ఏ మదర్కైనా ఉంటుంది కదా. సో ఇనీషియల్గా చూడండి, నేను ఇది సెలెక్ట్ చేశాను ఫస్ట్ చేద్దామని శ్రీనికాకి ఆ స్టేజ్లో. బట్ దెన్ ఐ క్యాన్సిల్డ్ ఆల్ దట్. I felt very peaceful and very happy అనమాట. దట్స్ హౌ ఐ హ్యామ్. నాకు ఏదైనా సరే చాలా బాగా పర్ఫెక్ట్గా అవ్వాలి. అండ్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ థింగ్ రైట్, నేను ఐ పోస్టెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ విచ్ ఐ డిడ్ విత్ మై ఫెలో బ్లాగర్స్. ఫుల్గా చూడాలంటే గో ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ వేర్ యూ కెన్ సీ ద ఫుల్ వీడియో. ఈ చిన్న వీడియో చేయడానికి కూడా వాట్ షుడ్ ఐ సే, ఐ హ్యాడ్ టు డూ 2 to 3 రీటేక్స్. ఒక ఇద్దరు ముగ్గురితోటి మళ్ళీ ఎడిట్ చేయమని వాళ్ళ బుర్ర కొంచెం తినేసాను. సో దట్స్ హౌ ఐ యామ్. ఐ జస్ట్ లైక్ థింగ్స్ టు బీ డన్ ఇన్ ఎ పర్టికులర్ వే, పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటాను అనమాట. ఒకవేళ నాలాగా మీలో ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి. సమ్టైమ్స్ మన ఎక్స్పెక్టేషన్స్ కనుక మ్యాచ్ అవ్వకపోతే వి జస్ట్ సో మచ్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అది రిలేషన్స్లో చూపిస్తుంది అనమాట. సో డోంట్ లెట్ దాట్ స్పాయిల్ యువర్ రిలేషన్స్. మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకుంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ డోంట్ హ్యావ్ ఎనీ ఈగో, ట్రై టు కమ్యూనికేట్. నాకు ఎంత పెద్ద ఫైట్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ జస్ట్ గో బ్యాక్ అండ్ టాక్. సో దట్స్ వాట్ వీ డిడ్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీగా మాట్లాడేశాను. అండ్ దెన్ మంచిగా వెళ్ళి, నవ్ ఐ హ్యావ్ ఓన్లీ 1 ఈవెంట్ కదా, మెయిన్ ఈవెంట్ గృహప్రవేశం, అదొకటి బాగా పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నాను. సో ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, మేకప్, డెకరేషన్స్ అన్నీ కూడా హ్యాపీగా ప్లాన్ చేసుకోగలిగాను. అండ్ దెన్ end of the day everything was good because I didn't want it to spoil my India trip with so much of fights కానీ stress కానీ miscommunication తోటి. I just didn't want it to spoil. ఇక్కడ చూసారా మమ్మీ ఎంత బాగా ముగ్గు పెట్టిందో నీట్గా. సో ఐ థింక్ ఈవినింగ్ టీ అనుకుంటా, టీ తాగేసి గణేష్ నేను బయటికి వెళ్ళాము. అండ్ మంచిగా మాకు కాలేజ్ డేస్లో తిరిగిన స్ట్రీట్స్ కొన్ని తిరిగామన్నమాట. బ్యాంక్ పని ఉంది, అది చేసుకున్నాము. సో వీఆర్ నాట్ లైక్ దట్ ఐడియల్ కపుల్, వీ డూ ఫైట్ ఎ లాట్, బట్ దెన్ వీ జస్ట్ ట్రై టు ఫర్గెట్, కమ్యూనికేట్ అండ్ జస్ట్ మూవ్ ఆన్ వితౌట్ హ్యావింగ్ నో ఎగో అనమాట. అండ్ దట్ వర్క్స్ ఫర్ అస్. ఆ ట్రాఫిక్ చూడంటున్నారు. యూస్ టు వాక్ హియర్ ఎవ్రీ డే. బ్యాంక్లో కొన్ని పనులన్నీ అవ్వగొట్టుకుని రోడ్ సైడ్ వచ్చి, ఇరానీ ఛాయా గణేష్ ఇది, ఐ డోంట్ నో వాట్ ఛాయ్, మంచి ఓ మై గాడ్, ఈ బిస్కెట్ ఎంత టేస్టీగా ఉందంటే, రోడ్ సైడ్ ఉన్న బిస్కెట్స్ అంత టేస్టీగా ఉంటాయి అనుకుంటా. అండ్ నాకు సపోటా పళ్ళు దొరికినాయి. సో యా, దట్స్ వాట్ వి బోత్ ఆర్ డూయింగ్. నాకు 1/2 టీ, ఫుల్గా 2 cups కూడా తీసుకోలేదు. ఐ థింక్ దిస్ వాజ్ నెక్స్ట్ డే అండి, ఇట్ వాజ్ నాట్ దట్ డే ఈవినింగ్. నేను అసలు డేస్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. బట్ అప్పుడు అయితే ఐ లెఫ్ట్ టు అగైన్ షాపింగ్. నేను ఒకదాన్ని షాపింగ్ చేయడానికి స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ యా, ఆల్వేస్ పుట్ సన్ స్క్రీన్ లోషన్. అండ్ సో ద నెక్స్ట్ ప్లేస్ ఐ వెంట్ వాస్ టు డూ శ్రీనికా షాపింగ్. నా శ్రీనికా డ్రెస్ కొనడానికి డిజైనర్స్ ఎవరెవరు మంచోళ్ళు అని నేను ఇన్స్టాగ్రామ్లో అడిగినప్పుడు సో మెనీ ఆఫ్ యూ మెసేజ్ మీ, అండ్ ఐ యాక్చువల్లీ సేవ్డ్ ఆల్ ఆఫ్ యువర్ మెసేజెస్, ఆల్ ఆఫ్ దాట్ టు షో ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో. బట్ దెన్ ఐ లాస్ట్ మై ఫోన్ అండ్ ఐ లాస్ట్ ఆల్ మై డేటా. అదంతా అయితే పోయింది. బట్ మీలో చూపించిన వాళ్ళు ద బెస్ట్ డిజైనర్స్ వేర్ సమంత
what is this called, Samantha Shruti Studio, I think. Yeah. And then this is the initially I just loved this particular dress anmata, but then because I cancelled her birthday, I wanted to change into different color, and I could not understand how it would look on her, and నేను బాగా హడవడ పెట్టేసాను అనమాట డిజైనర్ని, అండ్ ఇట్ డెంట్ వర్క్అవుట్. ద కమ్యూనికేషన్ బిట్వీన్ అస్, ఇట్ did not work out. Because I wanted in a different way, and it was hard because I just gave her like a week time. So then I went and contacted Yahweh. I have bought their outfits in the past, like Ishita 5th birthday outfit nenu Yahweh దగ్గర కొన్నాను, her frock. I think I didn't share that yet, but you will be seeing that very soon. సో నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను, వాళ్ళతోటి ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నాను కాబట్టి they were very sweet to to what do you say, to customize a dress for me, even though I just gave them like a week time anamata. అప్పుడైతే ఐ హ్యావ్ బీన్ వాచింగ్ దేర్ ఇన్స్టాగ్రామ్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాక్చువల్గా హ్యాక్ అయిందండి, సో వాళ్ళు మళ్ళీ ఇంకొకటి కొత్తది పెట్టాల్సి వచ్చిందనమాట. అండ్ ఐఎమ్ నాట్ కొలాబరేటింగ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ ఐఎమ్ షోయింగ్ యూ అండి. నేను జెన్యున్గా కొనుక్కుంది, నాకు నచ్చింది, అయితే మీకు చూపిస్తాను. సో 4 స్టూడియోస్, ద సమంతా వన్, యాహ్వీ, పెనాయ్ కిడ్స్ అండ్ కుషాల్, హెప్ బై కుషాల్. దీస్ 4 ఆర్ ద వెరీ గుడ్ డిజైనర్స్ అని నాకు చాలామంది మెసేజెస్ పంపించారు, మ్యాక్సిమం అనమాట. ఇది కాకుండా ఇంకా చాలామంది డిజైనర్స్ అఫ్ కోర్స్ ఉండే ఉంటారండి, కానీ నాకున్న టైంలో 1 వీక్లో I could not experiment with anybody. Then I directly went to Yahweh studio in Banjara Hills. Now they do only online orders, they don't allow in store anamata, but na request నేను బాగా రిక్వెస్ట్ చేశాను కాబట్టి నేను వెళ్ళాను అనమాట. I just wanted to go to the store and I didn't expect that they're going to have some ready-made పట్లంగాలు ఇక్కడ ఉంటాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్క పీసు ఎంత బాగా నచ్చిందంటే నాకు, లైక్ ఐ కుడ్ నాట్ డిసైడ్ అనమాట ఇనీషియల్గా. చాలా చాలా బాగున్నాయి వాళ్ళ పీసెస్. ద స్టూడియో, ఇట్ వాస్ లైక్ ఎ వెరీ స్మాల్ స్పేస్, బట్ ఇట్ వాస్ సో గుడ్. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ నేను వెళ్ళగానే నేను ఆన్లైన్లో వాళ్ళ పేజ్లో చూసిన పట్లంగా నాకు అక్కడ కనిపించింది, అండ్ ఐ జస్ట్ లైక్ దాట్. అక్కడ వెళ్ళగానే నేను వాళ్ళని అడిగాను అనమాట, కెన్ ఐ జస్ట్ టేక్ దిస్ రెడీమేడ్ పీస్ అని, అండ్ దే అగ్రీడ్ టు దాట్. ఇట్ జస్ట్ డెంట్ హ్యావ్ హ్యాండ్స్ అనమాట, దానికి బుట్ట చేతులు ఎలా పెట్టాలి అది ఇది అని కొంచెం కస్టమైజ్ చేసేసి మాట్లాడేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాను. సో ఫర్ నౌ ఐ జస్ట్ సెలెక్టెడ్ ఓన్లీ పట్లంగా. ఇంకా ఫ్రాక్ ఐ వాజ్ స్టిల్ థింకింగ్ వెదర్ టు గివ్ ఇట్ టు సమంతా స్టూడియోనా లేకపోతే ఇంకెక్కడైనా చూద్దాము అని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్నాను అనమాట బంజారా హిల్స్లో ఉన్న బొటిక్స్లో. అండ్ అలా తిరుగుతూ ఉంటే ఐ ఫౌండ్ దిస్ అనదర్ ప్లేస్. ఐఎమ్ సో సారీ, నేను పేరు మర్చిపోయాను. ఏదో ఒక చిన్న చిన్న బొటిక్స్ ఉంటాయి కదండి, అలా కొన్ని ప్లేసెస్ అయితే తిరిగాను. నౌ ఐ యూజువలీ గో టు బంజారా హిల్స్ అండి, బికాస్ దట్స్ క్లోజ్ టు, ఐ డోంట్ లివ్ ఇన్ బంజారా హిల్స్ బట్ మై హోమ్ ఇస్ క్లోజర్ టు దట్ ఏరియా. అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఆ ఏరియా అలవాటు, అండ్ అక్కడ నాకు చాలా షాప్స్ ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో నేను గోల్డ్ షాపింగ్ అని పెట్టాను కాబట్టి మీకు ఇది కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ మీరు నా అన్నప్రాసనం వీడియో కనుక చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసింది, ఒకవేళ చూడకపోతే. సో దిస్ నెక్లెస్ గురించి నాకు లిటరల్గా చెప్తానండి, ఎవ్రీ సింగిల్ డే ఒక మెసేజ్ అయితే వస్తుంది నాకు ఇన్స్టాగ్రామ్లో, ఈ నెక్లెస్ ఎక్కడ కొనుక్కున్నారు, కెన్ యూ ప్లీజ్ లెట్ us know ద వెయిట్, అది ఇది అని. వెయిట్ అయితే నాకు అసలు గుర్తులేదండి. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ ప్రకారం, వెయిట్ ప్రకారం మేబీ దిస్ మైట్ బి అరౌండ్ 5 lakhs ఉండొచ్చేమో. అదైతే మధ్యలో అంతా దోస్ ఆర్ లైక్ డైమండ్స్ అనమాట, ఫాలోడ్ బై గోల్డ్ చైన్. నాకు అస్సలు వెయిట్ అయితే గుర్తులేదండి, బట్ ఇంతమంది అడుగుతున్నారు అని నేను ఆ బంజారా హిల్స్ వెళ్ళినప్పుడు ఈ చిన్న వీడియో అయితే తీశాను. ఇది నేను తిబారు మాల్లో కొన్నాను, చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ షాప్లో కలెక్షన్. ఈసారి కూడా వెళ్ళాను, కానీ ఆ రష్ చూసి ముందు నేను బయటకు వచ్చేసాను అనమాట. ఐ కుడ్ నాట్ ఈవెన్ టేక్ దట్ రష్, అసలు అంత క్రేజీగా ఉంది. సో యా, ఆ తర్వాత వీ వెంట్ బ్యాక్ హోమ్. కానీ వెళ్ళే ముందు ఫస్ట్ అయితే పానీపూరి తినాలి కదా. సో దిస్ ఈస్ ఎ వెరీ లైక్ గుడ్ ప్లేస్ అనమాట. చాలామంది ఇక్కడ వచ్చి తింటూ ఉంటారు, సేఫ్ ప్లేస్. ఇక్కడ చూసారా గణేష్ నాకు తినిపిస్తున్నాడు. ఎవరైనా వీడియో తీస్తే బాగుంటుంది కదా ఇలాంటివన్నీ. బట్ యా, ఎనీవేస్, and then I ordered my most favorite street side hakka noodles antara dani evantaru, hakka noodles or veggie noodles with some nice yummy veg manchuria. Oh my god, it was so good. I'm just entha miss avutunnanante andi a food. That is the main thing I'm missing at this time. ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఏం చేయనండి, ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఎనీవేస్, ఇన్ టుమారోస్ వీడియో యూఆర్ గోయింగ్ టు బి సీయింగ్ us starting to Chennai and meeting Attaya and everybody in Ganesh side family. Until then, subscribe, like and don't forget to share it with your friends. Bye.